ఇప్పుడు సినిమాకి ₹100 టికెట్ ఉందంటే ₹100 పెట్టి చూసినామంటే మనం పెట్టిన డబ్బులకి మనకి న్యాయం జరిగింది, సినిమా బాగుంది, అలా వెళ్ళింది. అదే ₹1000 పెట్టి సినిమాలో చూసామంటే ₹1000 ఏముందిరా ఈ సినిమాలో ఇంత పెట్టడానికి, అనవసరంగా ₹1000 బొక్క అనిపిస్తుంది. దానివల్ల ఈ సినిమాకి అదొక మైనస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే డబ్బులు ఇంత పెట్టడం అనేది సినిమాకి ఖచ్చితంగా మైనసే. ఎందుకంటే ఎవరు కూడా ఇంత డబ్బులు పెట్టి సినిమా చూడాలనుకోరు, ఫ్యాన్సే చూడాలనుకుంటారు. ఆ ఫ్యాన్స్తో పాటు రివ్యూస్ చెప్పేవాళ్ళు కూడా కొంచెం అంత ట్రై చేస్తారు చూడటానికి, ఎందుకంటే అవసరం కాబట్టి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు రివ్యూస్ చెప్తారు కాబట్టి. ఆ రివ్యూస్లో కూడా మంచి చెప్పడానికి మ్యాక్సిమం ట్రై చేస్తారు, ఎంత బాగాలేకపోయినా. ఒకవేళ మంచి చెప్తే థియేటర్కి వెళ్ళి సినిమా చూసిన వాళ్ళు మళ్ళీ తిట్టుకుంటారు, మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ పెడతారు. ఒకవేళ బ్యాడ్ చెప్తే థియేటర్కి ఈ సినిమా అంత బ్యాడ్గా ఉందా అని ఆలోచించేనే థియేటర్కి వెళ్తారు. రివ్యూల వాళ్ళు అయితే థియేటర్కి రాకుండా అయితే ఎవరు ఉండరు, రావాలనుకుంటే ఖచ్చితంగా థియేటర్కి అయితే వస్తారు. అది రివ్యూ బాగుందని ఇచ్చినా బాగాలేకపోయింది లేదని ఇచ్చినా. ఈ మధ్యకాలంలో కొంత నిర్మాతలు కూడా భయపడుతున్నట్లున్నారు. కానీ నా ఒపీనియన్ ఏంటంటే రివ్యూ అనేది ఒక్క వ్యక్తి యొక్క అభిప్రాయం మాత్రమే కానీ అందరిది కాదు. నాకు నచ్చలేదని